మొదటగా మీ జీవితాలు ఎలా ఉన్నా మీరు అతి సామాన్యమైన జీవితం గడుపుతూ కూడా మీ భార్య బిడ్డల కంటే సినిమా రంగాన్నే మక్కువ చేసుకొని సినిమా రంగమే మా అందరికీ వారధై సారథై మాలో ఎవరికి టాలెంట్ ఉన్నా దాన్ని జనానికి తెలియజేయడానికి కృషి చేస్తూ అహర్నిశలో పనిచేస్తున్న నా పాత్రికేయ మిత్రులందరికీ పాదాభివందనాలు. మీరు చేసే కళామ తల్లి సేవలో మీరు చేసే కష్టంలో మీరు ఫలితం పొంది చాలా తక్కువ, మీరు అనుభవిస్తుంది చాలా తక్కువ. మీ ద్వారా మీరు రాసిన మీ చేతి ద్వారా మీరు రాసి మీ పెన్ను ద్వారా కొన్ని జీవితాలు కొన్ని అద్భుతమైన స్థాయిలోకి తీసుకొచ్చిన మీ అందరికీ మీ రుణం తీర్చుకోలేంది. మీ అందరినీ ప్రతి ఒక్క తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్ కానీ ఆర్టిస్ట్ కానీ ప్రతి ఒక్క నిర్మాత కానీ మిమ్మల్ని హృదయాల్లో పెట్టుకొని చూసుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించడం తప్ప మీకు మేము ఇచ్చి కొనలేము, మీ అభిమానాన్ని మేము పొందలేము, మీ ఆశీస్సులు తప్ప. మీ అందరికీ ఫస్ట్ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దాదాపు 7 సంవత్సరాల తర్వాత సినిమా రంగం మీడియా ద్వారా రావడం జరిగింది. మీడియా రంగంలో నాకు ఎంతో సన్నిహితులు. నేను 32 ఏళ్ల కిందట వినాయకరావు గారు నాకు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చిన పరిచయం. వినాయకరావు గారు, బాలరెడ్డి గారు, బిఏ రాజు గారు, మోహన్ కోటెడ్డి గారు, జగన్ గారు, ఎందరో, మన భాస్కర్ భట్ల నా స్నేహితుడు, గంగాధర శాస్త్రి గారు, అన్నీ రవి, రకరకాల మంది, ఎంతోమంది ప్రవాహం పడుతూ ఉన్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు. కానీ మీకు అందే తక్కువ, మీరు పడే కష్టం ఎక్కువ. మీ విలువ తీర్చుకోలేంది, మీరు చేసే శ్రమకి వెలకట్టలేంది. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. గబ్బర్ సింగ్. నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన నాకు బతుకునిచ్చాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత చెప్పుకున్నా నేను తక్కువే. నేను ఆర్థికంగా ఎంత స్థాయికి వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ లేకపోతే నాకు ఇప్పుడు ఈ క్రేజు ఈ పేరు ఉండేది కాదు. మామూలుగా చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉండి అప్పటికి కూడా ఏ రోజు కూడా బండ్లా గణేష్కి క్యారెక్టర్ కావాలి, ఈ క్యారెక్టర్ బండ్లా గణేష్ అనే స్థాయికి నా జీవితంలో రావటం జరగలేదు. వేషాలు వేయటం జరుగుతూ ఉండేది, రకరకాలు ఉండేది. ఒకనొక టైంలో అప్పుడు అసిస్టెంట్గా ఉన్న మా బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు కూడా నాకు ఒక చింతకాయల రవి అనే సినిమాలో నన్ను రికమెండ్ చేసి అమెరికా పంపించారు అప్పట్లో. అప్పటి నుంచి మా సన్నిహిత సంబంధాలు మాకుండేవి. నన్ను నిర్మాతం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఒకరోజు పిలిచి ఎందుకో అన్నాడు, కానీ నువ్వు సినిమాలు చేస్తావు, నేను నిర్మాత చేస్తాను. నేను షాక్ అయ్యి, నేను నమ్మలేదు. నన్ను నేను నమ్ముకోలేని పరిస్థితిలో కూడా నన్ను నిర్మాత చేస్తే చాలామంది ఆయన అభివృద్ధి కోరుకుని ఆయన సన్నిహితులు కూడా నువ్వేంటే గణేష్ సినిమా చేయటం అంటే కూడా నేను మాట ఇచ్చాను, మాట తప్పను అని నన్ను నిర్మాతం చేసిన పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఇంకొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. గబ్బర్ సింగ్ ఒక చరిత్ర. ఈరోజు మార్నింగ్ ఎక్కడో వాకింగ్ చేసి బయటకు వస్తుంటే, ఏందన్నా గబ్బర్ సింగ్ రిలీజు అంటున్నావు, టీవీలో వస్తుంది, గొడవ ఉంది, రెండో రిలీజ్కి ఎంత క్రేజ్ అయిందా అని అడిగాడు ఒక ఆయన. నేనన్నా, హిందువులకి భగవద్గీత, ముస్లింలకి ఖురాన్, క్రైస్తవులకి బైబిల్ ఎంత పవిత్రమైందో పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా గబ్బర్ సింగ్ ఎంత పవిత్రమైందిరా బాబు, అది అప్పుడు చిరస్థాయిగా గుండెల్లో ఉండిపోయేది అని చెప్పాను. దాని గురించి మనం ఏం చేయలేం. ఈ సినిమా అణువణువున ఏ బ్రహ్మ ముహూర్తాన భగవంతుడు ఈ ముహూర్తాన్ని క్లాప్ కొట్టించాడో కానీ ఏ బ్రహ్మ ముహూర్తం హరీష్ శంకర్ గురించి చెప్పాలి. హరీష్ శంకర్ అనేవాడు జీవితంలో కోపానికి పగకి తేడా ఉంటుంది. కోప్పడేవాడు ఎవడో హానికరదు. కోపం అనేది నీడపాము లాంటిది, అది కరిచిన ప్రమాదం లేదు. పగ అనేది నాగుపాము లాంటిది, కరిస్తే చచ్చిపోతాం. మేమందరం కోప్పడే బ్యాచ్ అది. మేము ఏదన్నా గబగబ మాట్లాడుతుంటాం కానీ మేము ఏది మనసులో పెట్టుకోం. మాకు ఆ క్షణాన్ని ఆ పని అయిపోవాలి, ఆ క్షణం అది అయిపోవాలి. అంతేగాని మాకు కోపమో మాకు ఈగోనో మాకు మాట్లాడటం రాదని మీరు అనుకోవద్దు. మేము చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, ఈ రంగుల ప్రపంచంలో మాకు స్థాయి వచ్చింది కాబట్టి, ఈ రంగుల దాంట్లో మాకు పేరు వచ్చింది కాబట్టి, దీన్ని నిలుపుకునే తాపత్రంలో మేము గబగబా మాట్లాడి కొన్ని తప్పులు చేస్తే దాన్ని మీరు మనసుకు తీసుకొని మమ్మల్ని హర్ట్ చేశాడు, మీ చేతిలో పెన్ అనే ఆయుధంతో మా జీవితాన్ని మీద మచ్చరాయకూడదని మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటూ, మీ ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ, మీ అందరి ఆశీస్సులతో మేము పైకి రావాలని ఇంకొకసారి కోరుకుంటున్నాం. ఈ గబ్బర్ సింగ్ అనే సినిమాని అణువణువున ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి క్షణం, ప్రతి కష్టం హరీష్ శంకర్కి చెందుతుంది. హీరో గారితో అంతకుముందు నేను తీన్మార్ సినిమా తీశా. హీరో గారు ఎవరేం చెప్తే అది చేస్తాడు, పాపం నమ్మితే వదిలేస్తాడు. గబ్బర్ సింగ్ అనే చిత్రాన్ని హరీష్ శంకర్ ఏం చెప్తే చేద్దామని ఫస్ట్ డే నాతో చెప్పాడు. బాబు నేను షర్టు గుడ్డి లిపితే పోలీసు అడిగిపోతాడా అని అడిగాను నేను ఒకరోజు. నీకెందుకురా, నువ్వు దూరం కూర్చో అనేవాడు నన్ను. ఆయన ప్రతి ఒక్కటి అంత గొప్ప సినిమా. 12 సంవత్సరాల కెరీర్లో ఆ ప్రయాణంలో ఒక్కొక్కళ్ళు మల్లెపూలు ఇస్తే కొంత తల్లో పెట్టుకుంటే కొంత ఎక్కడో పెట్టుకుంటారు. హరీష్ శంకర్ని వాడుకునేవాడికి తెలుస్తుంది హరీష్ శంకర్ పవర్ ఏంటో. వాడుకోనేవాడు ఎక్కడో పెట్టుకుంటే మనం ఏం చేస్తాం దానికి.
ఇప్పుడు మల్లెపూలు ఉంటాయి, కొందరు తల్లో పెట్టుకుంటారు, కొందరు దేవుడి దగ్గర పెడతారు, కొందరు ఇంకెక్కడో పెడతారు. మా హరిశంకర్ అనే ఒక డైమండ్ని ఎక్కడో పెడుతున్నారు. హరిశంకర్ అనేవాడు నాకు వస్తే, హరిశంకర్ అనేవాడు ఎక్కడితే ఆ పువ్వు అనేవాడిని ఎట్లా నేను చూపిస్తాను. నేను హరిశంకర్ అనేవాడిని అద్భుతంగా ఒక సీసాలో అద్భుతమైన సీసాలో సారా పోతే సారా సీసా అవుద్ది, పాలు పోతే పాలు సీసా, అమృతంతో అమృతం సీసా అవుద్ది. హరిశంకర్ అనేవాడు సీసాలు అంటాడు. ఆ సీసాలో అద్భుతమైన సినిమా కథ చేసుకుంటే హరీష్ శంకర్ తెలుగు ఇండస్ట్రీలో రాబోయే 25 ఏళ్ళు డైరెక్టర్గా నంబర్ 1గా ఉంటాడు. నాకు తెలుసు హరీష్ శంకర్ అంటే ఏంటో.